శారదా నవరాత్రులు చేసిన వసంత నవరాత్రులకి ముందు చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ ప్రసాదం తీసుకున్న పరదేవతానుగ్రహం కలగడానికి కారణం ఏదో ఛాందసత్వంతో ఉతినే పువ్వు వచ్చిందని పెట్టడం కాదు. అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది, నేను అలా వస్తాను, నన్ను మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పింది. కాబట్టి ఒక్క శివాలయానికే బ్రహ్మసూత్రము, సోమసూత్రము, స్థలవృక్షము. మీకు కంచిలో లోపల ఉన్న పృథివీలింగం ఎటువంటిదో బయట ఉన్న మామిడి చెట్టు అంత గొప్పది. మీకు అలాగే వైదీశ్వరంలో ఆయన రోగ నివారక స్వరూపంతో ఉంటాడు. అది అంగారక క్షేత్రం. అక్కడ విశేషమైన శక్తి కుజుడికి. అక్కడికి వెళ్ళి పూజ చేస్తే కుజగ్రహం అనుగ్రహిస్తుంది. జాతకంలో ఉండకూడని చోట కానీ కుజగ్రహం ఉన్నదా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దాని దోషాన్ని నివారించేది ఏది అంటే ఒక్క వైదీశ్వరం. వైదీశ్వరం కుజుడు పరమశివుని యొక్క కుమారుడు. అందుకే అక్కడ వైదీశ్వరంలో మహానుభావుడు రోగ నివారణ చేసేవాడుగాను ఉంటాడు. వైద్యుడుగా ప్రథమో దైవ్యోభిషక్ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు. ఆయనే ప్రథమ వైద్యుడు. ఆయన రోగములను నివారించడానికి దేవాలయం బయట వేప చెట్టు రూపంలో ఉంటుంది. అలాగే జంబుకేశ్వరం జలలింగం, జంబుకేశ్వరంలో నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు స్థలవృక్షం. దేవాలయం వెనకాతలే ఉంటుంది నేరేడు చెట్టు. అలాగే మధ్యార్జునం అని ఒక క్షేత్రం, మహాలింగము అంటారు దాన్ని. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వారే కదలాడిన శివస్వరూపం. వారికి మధ్యార్జున క్షేత్రం అంటే ప్రాణం. ఏ అభిషేకం జరిగినా, ఏ పూజ జరిగినా వారికి ప్రసాదం పట్టుకొచ్చేవారు అర్చకులు. మధ్యార్జునం ఇప్పటికీ అక్కడ ఒక మాట చెప్తారు, మధ్యార్జున క్షేత్రంలో అభిషేకం చేస్తే, శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి ఎదురుగుండా ఉంటుందో శివలింగం, మీకు 4 వైపులా గోడలుండి పైన ఆచ్ఛాదన ఉండదు, కప్పీరు, పైన కప్పు ఉంటుంది శివాలయాలకి. ఒక్క దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని మహామృత్యు దోష నివారక లింగము అంటారు, మృత్యుంజయ లింగము. దానికి ఆచ్ఛాదన ఉండదు. అంతటా క్షామం వచ్చేసి ఇంకా తినడానికి తిండి లేక పశువులు కూడా చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారంటే 4 గోడల మీద అర్చకులు నిలబడతారు. నిలబడి 4 గోడల మించి శివలింగానికి అభిషేకం చేసి కుంభం పోస్తారు, అన్నాభిషేకం చేసి వదిలిపెడతారు. అంటే మరణాడు తలుపులు తీస్తే కుంభవృష్టి కింద పడుతుంది. వానోసారి జరిగింది శ్రీకాళహస్తిలో. శివలింగం దేశ సమస్యలకి కూడా పరిష్కారమై ఉంటుంది. అందుకని మహాలింగము మధ్యార్జునం. ఆ క్షేత్రం పేరే అర్జున క్షేత్రం. అర్జునం అంటే తెల్లమద్ది, తెల్లమద్ది చెట్టు రూపంలో ఉంటాడు పరమశివుడు. అసలు నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని ఆయన యొక్క రూపము తెల్లమద్ది చెట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తెల్లమద్ది చెట్టు చూశారో లేదో నాకు తెలియదు. తెల్లమద్ది చెట్టు చూస్తే తెల్లటి వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. మేము మధ్యార్జునం వెళ్ళినప్పుడు తలుపులు వేసేశారు. మహానైవేద్యం టైం అయిపోతోంది. మా శంకర్ గారు అన్నగారు మల్లన్న గారు మహానుభావుడు, ఏ పనైనా సాధించగలడు. ఆయన మొత్తానికి అర్చకుల్ని పట్టి తలుపులు తెరిపిస్తే వెళ్ళి ఆ మధ్యార్జునంలో ఆ అర్జున వృక్షాన్ని ముట్టుకుని వచ్చాం కదండి. ఆ దేవాలయం ఒక్క దేవాలయానికే శివాలయాల్లో ఒక నియమం, ఏ ద్వారంలోంచి మీరు లోపలికి వెళ్ళారో అందులోంచి బయటికి రాకూడదు, వేరు ద్వారంలోంచి బయటికి వెళ్ళాలి. పాపాలన్నీ బయట నించుంటాయి, ఎక్కడ పట్టుకుంటాయో మళ్ళీ వస్తాడని. ఇంకో ద్వారంలోంచి వెళితే పాపం అక్కడతో పోతుంది. మధ్యార్జునం అంత గొప్పది. మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసా? శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా వెలిసాయి. ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి, లేకపోతే కాలభైరవుడు ఉండాలి, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి, నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి, అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి. ఎలా శైవాగమం చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కులా అలా వచ్చాయి దేవాలయాలు. అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలై ఈ లింగం మహాలింగం అయింది. అందుకని దానికి ఆ లింగాన్ని, అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు. కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు, మహాలింగం అనే పిలుస్తారు. ఎంత ప్రీతో చెప్పలేను పరమాచార్య స్వామి వారికి. అక్కడే ఉండే ఏమి నంది, మీరు ఇలా తలెత్తి చూడాలి, అలా ఉంటాడు నందీశ్వరుడు. నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో, తప్పు. నందీశ్వరుని యందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు. ఏమిటో తెలుసా? మీకు ఏదో పట్టి పీడిస్తోంది, దోషం తెలియట్లేదు. ఎందువల్ల ఇలా అవుతోందండి అంటే
ఏం పర్వాలేదు అవుతుంది కానండి, ఏం పర్వాలేదండి అంటుంటారు. దోషం పట్టుకోలేరు. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో, లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలోకి దొరకదు, పీడిస్తూ ఉంటుంది. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి. ఒక్క త్రయోదశి నాడే. ఇక ఇంకొక రోజు లేదు దానికి. దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో. జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది. అందుకే త్రయోదశి అభిషేకము అంటారు. దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి. దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది. ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు. దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు. దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తీర్థం తల మీద చల్లితే చాలు. ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం? త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు. హరిప్రసాద్ గారి చెవిలో పడింది కాబట్టి అయిపోయినట్టే. అలాగే శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేస్తారు. కానీ అసలు యథార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి, మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి 5 లింగాలు తీసుకొచ్చారు. ఆ 5 లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది. శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది. కంచిలో ఉన్నది యోగలింగం, చిదంబరంలో ఉన్నది మోక్షలింగం. చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు. అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష మాస ఆర్ద్రా నక్షత్రం నాడు తెల్లవారుజామున 3-4 మధ్యలో చెయ్యాలి అభిషేకం. దేవాలయాన్ని మంగళవాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్నంతటినీ శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. గడ 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 వణికిపోతుంటారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి. దీని మీద ఒక విషయం చెప్తుంటారు. శివ, నీకు ఇదేం పిచ్చయ్యా, మార్గశీర్ష మాసం అంటేనే ఊహూయ నివడక లోకముర్వీనాథ అని లోకం అంతా వణికిపోతుంటుంది. అంత వణికిపోయే సమయంలో తెల్లవారుజామున 3:30-4 మధ్యలో ఎవడైనా నెత్తి మీద అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా? ఎందుకన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసు కవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు. ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి. ఆయన మౌళే గంగా శశాంకౌ, ఈశ్వర మీకు తల మీద గంగుంది, ఒక పక్క చంద్రుడు ఉన్నాడు, ఇద్దరూ చల్లటి వాళ్లే, చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ. పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా. పార్శ్వే వామే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి, పైగా హిమగిరి దుహిత మంచుకొండ కూతురు. ఆవిడ అసలే మంచుకొండ కూతురు, పైగా దయ కలిగిన తల్లి. ఎంత చల్లగా ఉంటుంది. ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది. ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, కాళ్ళకి చేతులకి జివ్వుమనేటంత చల్లగా ఉండే పావులు చుట్టుకుని ఉంటాయి. ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు, చందనం సర్వగాత్రే, ఒళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు, ఎంత చలి. ఇది చాలలేదు నీకు. ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుజామున
శీతం ప్రభూతం. ప్రభూతం అంటే చాలా ఎక్కువ, విపరీతమైన చలి కదూ. మరి కనక సభానాథ, ఓ కనక సభానాథ, ఓ చిదంబరేశ్వరుడా, ఓ శివ, సోఢుం శక్తి, ఎలా భరిస్తావు అంటే చిత్తే నిర్వేదతత్వే. అర్థమైందయా? ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్నాడు. అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. శివాలయం ఉండడం ఒకెత్తు, శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు. రెండు నీడలు పడాలి. మాకు కాకినాడలో ఉన్నాయి అలా 2 దేవాలయాలు. ఇక్కడ విష్ణు స్వరూపం రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభువు యొక్క ఆలయం, ఆ పక్కన శివాలయం 2 ఉన్నాయి. రెండిటి మధ్యలోంచి ప్రదక్షిణం చేస్తారు. శివదర్శనం చేసి రామదర్శనం చెయ్యాలి. అంత గొప్ప అమరిక. అసలు ఆ కళ్యాణ మంటపం ఒక అద్భుతం. ఆ కళ్యాణ మంటపం మీద 27 నక్షత్రాల యొక్క గుర్తులు. అవి నిజంగా మీరు చూస్తే ధన్యులు. మీ పిల్లలకి చూపిస్తే ఎందుకో తెలుసా? మృగశీర్ష నక్షత్రం ఆకాశంలో ఎలా ప్రకాశిస్తుందో, హస్తా నక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో భాద్రపద మాసంలో, అవన్నీ నక్షత్ర శాస్త్రం చదువుతుంటే అబ్బా అలా ఉంటుందా నక్షత్రం ఆకాశంలో అనుకుంటాం. అవి ఎలా ఉంటాయని చెప్పబడిందో 27 నక్షత్రాలు అలాగే చెక్కారు అక్కడ. నేను ఒకరోజు 2 గంటల చుట్టూ తిరిగి చూశాను. 27 నక్షత్రాలని యథాతథంగా అలా పెట్టారు. పెట్టి 27 నక్షత్రాల్లోంచి 12 రాసుల్ని తీసుకొచ్చారు. 12 రాసుల కింద కళ్యాణ మంటపం తీసుకొచ్చారు. నేను పొద్దున్నే అడిగా, ఇక్కడ కళ్యాణం చేస్తారా అని అడిగా. ఆ కింద కళ్యాణం జరుగుతుండగా చూస్తే సమస్త గ్రహదోషములు తిరిగిపోతాయి. అసలు ఆంధ్రదేశంలో అపూర్వమైనటువంటి దేవాలయ సమ్మేళనాల్లో ఈ ప్రాంతం ఒకటి. అందుకే నేను గుంటూరు రావడం అంటే అంత సంతోషంగా వస్తాను. దీన్ని హరిప్రసాద్ గారు కాదు, మీ అందరూ కూడా నడుం కట్టి పరిరక్షించుకోవాలి. చక్కగా ఈ దేవాలయంలో ఉన్న శక్తిని మీ అందరూ కూడా అనుభవించాలి. అనుభవించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందగలగాలి. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి స్థానములు. అటువంటి బిల్వవృక్షం వెనక మేడి చెట్టు, గోశాల, ఇన్ని ఏకకాలంలో ఉన్న దేవాలయం ఎక్కడుంది? అసలు యథార్థానికి నాకు ఇక్కడ వసతి గృహంలో ఉండడాన్ని ఎంతో ఇష్టపడేవాడిని. కారణాంతరముల చేత నాకు కొన్ని చికాకులు కలిగి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, వేరొక చోట ఉంటున్నాను తప్ప. యథార్థానికి నాకు ఇప్పటికీ మనసులో ఇక్కడ ఉండడమే ఇష్టం. ఎందుకంటే లేచి నాకు ఆ శిఖరాలు చూడడం, ఆ దేవాలయాల పైన ఉండేటటువంటి ఆ కలశలు చూడడం, ఈ ప్రాంగణంలోకి రావడం, శంకరాచార్యుల వారి గుళ్ళోకి ఉత్తరీయం లేకుండా వెళ్ళి ప్రణిపాతం చేయడం నాకు ఎంత ప్రీతిపాత్రములో. కానీ వేరు కారణముల చేత ఇంకొక చోట ఉండి ఇక్కడికి రావలసి వస్తోంది నేను. కాబట్టి అంత గొప్ప ప్రాంగణం ఇది. దొరకమంటే దొరికేది కాదు. నిజంగా శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపారమైనటువంటి కారుణ్య దృష్టిని కురిపించారు. చిత్రం ఏంటంటే కంచికామకోటి పీఠాధిపతులు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నవగ్రహాలు అయింది, నవగ్రహాల దేవాలయం. కాబట్టి కామకోటి, శృంగేరి 2 పీఠాధిపతులు కలిపి నిర్మాణం చేసినటువంటి దేవాలయాల యొక్క సమ్మేళనం ఉంది ఇక్కడ. ఇంత గొప్ప దేవాలయ వ్యవస్థ కనుక నేను ఇంతకన్నా చెప్తూ వెళ్ళిపోతే దానికి అంత ఏముంటుంది, ఎంతైనా వెడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని సేవించండి. నేను పిల్లలకు ఒక మాట చెప్తాను. మీరు ఋతువులు మారుతున్నప్పుడు శారదాదేవి మందిరాన్ని చుట్టూ తిరగండి. మీరు మొట్టమొదట అటువైపు నిల్చోండి. తూర్పు నుంచి కదా కిరణాలు పడతాయి. అక్కడ యాగశాల ఉంది. ఆ యాగశాల దగ్గర నిలబడి చూడండి. మధ్యలో ఒక దళం ఉండి ఇలా తామర దళాలు ఉంటాయి, 3 ఉంటాయి. సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో మీరు ఒకసారి చూడండి. ఒక్కొక్క చోట 3 రేకులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఏమొస్తుందో ఆలోచించండి. ఎందుకు తామర పువ్వు పెట్టకుండా దళాల్ని మాత్రమే పెట్టి విడిచిపెట్టారో చూడండి. ఒక్కొక్క చోట తెల్లవారుజామున సూర్యకిరణాలు శారదాదేవి దేవాలయం మీద ఎక్కడ పడుతున్నాయో గమనించండి. 4 వైపులా శ్లోకాలు పెట్టారు. ఆ శ్లోకాలు ఏవి పెట్టారో గమనించండి. ఎంత దూరదృష్టితో, ఎంత అద్భుతమైనటువంటి సంపదని మీకు ఇక్కడ ఏర్పాటు చేశారో మీరు గమనిస్తారు. ఇవాళ హోమం ఒక్కటి జరుగుతున్న దేవాలయాలు చాలా లేవు. అలాంటిది ఇక్కడ ఎన్నో హోమాలు జరుగుతున్నాయి.
అపూర్వమైన హోమాలు. ఆంధ్రదేశంలో ఎక్కడా జరగని హోమాలన్నీ జరుగుతున్నాయి. దేవతలందరూ వస్తారు హోమాలు చేస్తే. అంత పరమ పవిత్రమైన ప్రాంగణం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.